సినిమాను కథ నచ్చి చూసేవాళ్ళు కొందరుంటారు. లేదంటే హీరోయిన్, తర్వాత హీరో, లేపోతే డైరెక్టర్, లేపోతే మ్యూజిక్ నచ్చి సినిమా చూసేవాళ్ళు కొందరుంటారు. ఇంకొంతమంది ట్రైలర్ చూసి ట్రైలర్ బాగుందనుకుంటే సినిమా చూసేవాళ్ళు కొందరుంటారు. ఇంకొంతమంది ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే రివ్యూని చూసి సినిమా చూసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. సో నిజం చెప్తున్నా భయ్య, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. సినిమా చూసిన కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి మీ ముంగటికి వచ్చిన. సో ఇప్పుడు మనకు అందరికీ తెలుసు హరిహర వీరమల్లు, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లకైతే వచ్చేసింది. 250 కోట్ల బడ్జెట్తోని కృష్ణ గారు డైరెక్టర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఎంఎం కీరవాణి గారు, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు. దీని కథ ఏంటంటే ఔరంగజేబు కోహినూర్ డైమండ్ అక్కడ ఉన్నది కాబట్టి మన తెలంగాణకు తీసుకురావడానికి హరిహర వీరమల్లు అనే ఒక ధైర్యవంతుడు, ఒక సాహసవంతుడు తన ధర్మాన్ని కాపాడుకుంటూ ఢిల్లీ వెళ్ళి కోహినూర్ డైమండ్ను తీసుకురావడానికి ఆ డైమండ్ ఎట్లా వెళ్తాడు అనే ఈ కథ మొత్తం, ఈ సారాంశంగా ఈ సినిమా తెరకెక్కినటువంటి చిత్రం. అయితే సినిమా నేను నిన్న సంధ్య థియేటర్ నిన్న నైట్ ప్రీమియర్ షో అయితే చూసిన. జనాలు అయితే చాలామంది వచ్చారు. ఎందుకంటే సంధ్య థియేటర్లో ఇంత ముందుకు పుష్ప 2 తొక్కిసలాట అయింది కాబట్టి పోలీసులు కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేసిరు. ఎక్కడ కూడా ఏం జరగకుండా, ఎక్కడ ఎటువంటి తొక్కిసలాట కావచ్చు ఇంకేం జరగకుండా, ఫ్యాన్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సినిమాని అయితే అందరూ ప్రశాంతంగా చూసి ప్రశాంతంగా బయటకు వచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అన్నట్టు అనిపించింది. అక్కడ ఎలివేషన్స్ కావచ్చు, సినిమా కావచ్చు, స్టోరీ కావచ్చు. ఇక మ్యూజిక్ అయితే చెప్పనవసరం లేదు, దంచి కొట్టిండు కీరవాణి. ఇంకా చారిత్రాత్మక సినిమాల కంటే కీరవాణి మించిన మ్యూజిక్ డైరెక్టర్ అయితే లేడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యూజిక్ అంతా గూస్ బంప్స్. పవన్ కళ్యాణ్ తెర మీద చూస్తేనే ఒక గూస్ బంప్స్. ఇక దానికి తోడు కీరవాణి మ్యూజిక్ తోడైంది కాబట్టి ఇంకా సినిమాని అయితే ఇట్లా హైప్ వచ్చింది అనుకోవాలి. ఇక హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ పాత్ర కొంచెం తక్కువ ఉన్నా కూడా హీరోయిన్ అయితే బాగానే అలరించింది, బాగానే మెప్పించింది, బాగానే సూపర్ యాక్టింగ్. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్పనవసరం లేదు. ఇక్కడ మన ధర్మాన్ని కాపాడుతూ, మన ప్రజల్ని కాపాడుతూ, మన ప్రజలకు రక్షణగా ఉంటూ ఒక్కడు ఎట్లా ఏం చేస్తున్నాడు, అటు వీళ్ళపైన నైజాం ఈ సర్కార్ పైన ఎట్లా కొట్లాడుతున్నాడు, మన దేవుళ్ళని కావచ్చు, మన ధర్మాన్ని కావచ్చు ఎట్లా సంరక్షిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ సారాంశం. ఫస్ట్ హాఫ్ అయితే అసలు బోర్ కొట్టకుండా అస్సలు అప్పుడే అయిపోయిందా అన్నట్టున్నది. ఇక కొల్లగొట్టినాద్రో సాంగ్ అయితే అసలు బీభత్సం. ఇక సినిమా థియేటర్లో మొత్తం కూర్చున్న ఫ్యాన్స్ అంతా లేచి ఎగురుతున్నారు. అంత సూపర్గా ఉన్నది సాంగ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ఎక్కడో చిన్న ల్యాగ్ అనిపించినట్టు అయితే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ప్రాపర్గా ఎడిటింగ్ జరగలే. ఆ గ్రాఫిక్స్ అని చెప్పేసి చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు అక్కడక్కడ కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇంకొన్ని విషయాలలో ఇంత అవసరం లేదు ఈ సీన్కి అన్నట్టు అనిపించింది. ఇంకొంచెం దానికంటే మెరుగ్గా తీసుంటే బాగుంటుంది అని కొన్ని సీన్ అట్లయితే అనిపించింది. ఇక ఎందుకంటే ఆ కొండల దగ్గర కావచ్చు, వాళ్ళని ఎందుకు కాపాడుతున్నాడని కావచ్చు, అక్కడ వర్షం కావచ్చు, ఇట్లా కొన్ని సెంటిమెంటల్గా ఒక్కొక్కసారి ఇట్లా సినిమా ఒక్కొక్కసారి ఎమోషనల్గా అవుతుంది, ఇంకొకసారి ఇట్లా గూస్ బాంబ్స్ వస్తాయి. సీన్ టు సీన్. అయితే ఇక్కడ చాలామంది ఇంకోటి మాట్లాడుకుంటుంది ఏంటంటే అప్పటి నిజాం రాజులు ముస్లిం కాబట్టి ఇది మన హిందూ ధర్మం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలంగాణ చారిత్రాత్మక సినిమా ఇది. ఆంధ్ర డిప్యూటీ సీఎం అయి కూడా తెలంగాణ చారిత్రాత్మక సినిమా. ఇక్కడ గొల్లకొండలో ఉండేటువంటి ఈ కోహినూర్ వజ్రాన్ని వాళ్ళు తీసుకొని ఢిల్లీకి వెళ్ళిపోయినప్పుడు ఇది తెలంగాణ సొత్తు, ఇది మన ప్రాంత సొత్తు అని చెప్పేసి తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని చాటేటువంటి సినిమా ఇది. అక్కడ చార్మినార్ సినిమా కావచ్చు, చార్మినార్ కూడా సీన్లు ఉన్నాయి, చార్మినార్కి సంబంధించిన సీన్లు కావచ్చు. మొత్తంగానైతే తెలంగాణ చారిత్రాత్మక కట్టడాలను చూపిస్తూ తెలంగాణ యొక్క చరిత్రను చూపెడుతూ తెలంగాణ ఔన్నత్యాన్ని చూపెట్టే దిశగా ఈ సినిమా ఉన్నదైతే అనుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన థియేటర్లో జస్ట్ ఆయన ఫేస్, ఆయన కళ్ళు కనపడ్డాయి అంటేనే ఇక ఫ్యాన్స్కి అయితే పూనకాలే. సో పవన్ కళ్యాణ్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసిండు, చాలా హార్డ్ వర్క్ చేసిండు. ఆయనకున్న బిజీ షెడ్యూల్, ఎందుకంటే 5 సంవత్సరాలు అవుతుంది అతని సినిమా రాక. 5 సంవత్సరాల నుండి కూడా ఆ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ చేస్తున్నారు. 5 సంవత్సరాల నుండి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి 5 సంవత్సరాల తర్వాత ఒకేసారి థియేటర్లో ఫేస్ అవ్వపడేసరికి ఇక
ఫ్యాన్స్కి అయితే మామూలుగా కాదు, బీభత్సం సృష్టించారని చెప్పుకోవచ్చు. సో సినిమాను అయితే మొత్తంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది ఆడాడ రివ్యూలు ఇస్తున్నారు, ఇట్లుంది అని చెప్పేసి నేనేమంటున్నానంటే సినిమా లెక్క చూద్దాం. సినిమాను వ్యక్తిత్వానికి అంటగట్టి చూడడం అనేది కరెక్ట్ కాదంట నేను. ఎందుకంటే సినిమా అదొక చరిత్రాత్మక సినిమా. ఆ క్యారెక్టర్ తగినట్టు క్యారెక్టర్లు ఎట్లా ఉండాలనో అట్లా ఉంటారు హీరో అనేవాళ్ళు. దాన్ని మనం ఇంకా వేరే ఉద్దేశంతో చూడడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నేను ఎందుకంటున్నా అంటే ఆయన ఒక ఆంధ్ర డిప్యూటీ సీఎం అయ్యి ఉండొచ్చు కూడా. ఇట్లా తీస్తారా అంటే అట్నే ఉంటుంది. కథలో ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ను పండిస్తేనే ఆ కథకు హీరోగా ఆ ఎలివేషన్ అనేది వస్తుంది. కాబట్టి అట్లనే ఉంటాయి కొన్ని సీన్స్ కొన్ని సందర్భాలలో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకెక్కువ తెలంగాణలో మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే పుష్ప 2 తొక్కిసలాట తర్వాత అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఉన్నంతసేపు ప్రీమియర్ షోలకు నేను పర్మిషన్ ఇవ్వనని చెప్పేసి మాట్లాడిండు. కానీ హరిహర వీరమల్లుకు ఎట్లా పర్మిషన్ వచ్చింది? ఒక్కో టికెట్ 600 రూపాయలు, ఒక్కో టికెట్ 800 రూపాయలు. ఇక బ్లాక్లో పోతే 2000 3000 దాకా పోయినాయి బ్లాక్లో. ఇప్పుడైతే ఇక 200 300 500 ఆ థియేటర్ని బట్టి సినిమా టికెట్లు. సో 600 ఇంత ఎక్కువ రేట్లు, తర్వాత ప్రీమియం షో వీళ్ళకెందుకు పర్మిషన్ ఇచ్చిరు అనేది అదొక పొలిటికల్ న్యూస్, పొలిటికల్కి సంబంధించిన వార్త. మన సినిమా సబ్జెక్టు మాట్లాడుతున్నాం కాబట్టి సినిమా గురించే మాట్లాడుకుంటున్నాం. సినిమాను అయితే సూపర్, చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎందుకంటే చరిత్రను తెలుసుకోవచ్చు. ఏదో ఎంటర్టైన్మెంట్, ఏదో లవ్, ఇంకేదో హింస అది కాకుండా అప్పుడు మన ఏం జరిగింది, మన సంస్కృతి ఎట్లా దెబ్బతిన్నది, మన రాజ్యాల మీద ఎట్లా దండెత్తి వాళ్ళు పరిపాలన చేసిర్రు, మనల్ని ఎట్లా సంరక్షించుకోవడానికి ఏ ఆయుధాలు వాడిర్రు, ఏ ఎత్తుగడలు వాడిర్రు, ఎట్లా నడిచింది అనేది చరిత్ర తెలుసుకోవడానికైతే సినిమా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే సినిమాగా చూద్దాం. ఇంకొంతమందికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, ఇక అది వేరే అంశం అనుకోండి, వాళ్ళ నోటికి వదిలేద్దాం. ఏదేమైనా నేనేమంటున్నా అంటే సినిమా ఒక దర్శకుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తాడు, ఒక క్యారెక్టర్ని అనుకొని ఒక హీరోని పెడతాడు. సో దానికి పండించాలి, దాన్ని ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పండించినప్పుడే ఆ హీరోకి ఉన్న ఆ ఎలివేషన్ అట్లా వస్తుంది. సో ఇది పార్ట్ 1 మాత్రమే. హీరో బయలుదేరుతాడు, ఎవరిని వాళ్ళ గురువులు అక్కడ బంధింపబడతారు. ఆ గురువులను తిరిగి దక్కించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి నిజాం రాజు, మాకు ఈ తెలంగాణలో ఉన్న నిజాం రాజు, ఢిల్లీలో ఉన్న నిజాం రాజు దగ్గర కోహినూర్ ఉంటుంది, దాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ అప్పుడైతే మీకు గురు దక్షిణగా మీ గురువుల్ని రిలీజ్ చేస్తా అని చెప్పినందుకు హీరో గారు చాలా సెంటిమెంట్తో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సునీల్ కావచ్చు, తర్వాత తనిఖీల బర్ని కావచ్చు, వీళ్ళంతా కూడా మంచిగా పండించారు క్యారెక్టర్లు. మా క్యారెక్టర్కి హైప్ తీసుకొచ్చినారు. ఇంకా ఒక్కొక్క సీను, ఆ పులి సీన్ కావచ్చు, నక్కల సినిమా సీన్ కావచ్చు, ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క సందేశం ఉంటుంది. కళ్ళతో మాట్లాడడం కావచ్చు, అంటే ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క సారాంశం, ఒక్కొక్క సబ్జెక్టు పెట్టినట్టయితే చూసుకోవచ్చు. ఎందుకంటే వినాలి, హరిహర వీరమల్లు మాట వినాలి హరిహర వీరమల్లు మాట వినాలి అనే డైలాగ్. ఎందుకంటే చెప్పితే వినాలి, ఎందుకంటే వినకుంటే చెడిపోతారు అన్న సందర్భంలో ఆ డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి డైలాగ్స్ కూడా. ఇంకోటి ఏంటంటే ఇది పార్ట్ 1. ఎక్కడ ఢిల్లీ గేట్ వరకు అడుగు పెడతారు. ఢిల్లీ గేట్ వరకు అడుగుపెట్టిన తర్వాత ఢిల్లీలో ఎట్లా ఆ కోహినూర్ వజ్రాన్ని తీసుకొని వస్తాడు, ఎట్లా గురువులను ఒకటేసారి ఈ రెండు ఎట్లా సాధ్యం అవుతాయి అనేది పార్ట్ 2 ఉంటుంది. సో దానికి కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇది పార్ట్ 1. ఎక్కడ నుండి? తెలంగాణ నిజాం రాజు నుంచి పర్మిషన్ తీసుకొని తెలంగాణ నిజాం రాజుతో ఉన్నటువంటి ఇంకో ఇద్దరిని వెంట పెట్టుకొని, అట్లనే హరిహర వీరమల్లు సైన్యాన్ని వెంట పెట్టుకొని ఢిల్లీ గేట్లోకి ప్రవేశించినటువంటి పరిస్థితి. గీడిగా ఢిల్లీ గేట్లో ప్రవేశిస్తూనే బీభత్సం నేను వస్తున్నానే సంకేతం అయితే ఢిల్లీ మొత్తం మారుమోగినటువంటి పరిస్థితి. ఆ సంకేతంతోనే ఆ ఢిల్లీ గేట్లో ప్రవేశిస్తున్నప్పుడే ఈ ఒక్కొక్క సీన్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఒక్కొక్క సీన్ అంతా సినిమా మొత్తం అట్లా గూస్ బంప్స్తో నిండిపోయింది. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఎట్లా తీసుకొస్తాడు ఏంది అనేది ఇంకా సినిమా చాలా ఉంది కాబట్టి ఇంకా మనం ఇక సినిమా అట్లుంది, యావరేజీ, బిలో యావరేజీ, సూపరు ఇదంతా కాదు. సినిమా లెక్క చూద్దాం. థ్యాంక్ యూ.